విజయసాయిరెడ్డి రాజీనామా సంచలనంగా మారింది. లండన్ టూర్లో జగన్ ఉండగానే వైసీపీకి విజయసాయి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? జగన్ వచ్చే వరకు విజయసాయి ఎందుకు ఆగలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు రేస్ అవుతున్నాయి. జగన్ను కలవకూడదని ఆయన అనుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నా అని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటి? వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మోదీకి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్పారు అనే చర్చ మొదలైంది. ఆగస్టు 29, 2023న వైసీపీకి రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి, వీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇప్పుడు విజయసాయి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం మరింత తగ్గింది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక జరిగిందేమిటి? ఎవరి ప్రోద్బలం లేకుండానే సడన్ గా ఎందుకు రాజీనామా చేస్తారు? 3 ఏళ్ల పదవీ కాలాన్ని ఊరికనే ఎందుకు వదిలేసుకుంటారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సూటిగా సుత్తి లేకుండా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫారిన్ టూర్లో ఉండగా విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఈ ప్రకటన ఎందుకు చేశారనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారడం ఖాయమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవడం ఖాయమని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమని బీటెక్ రవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. టీడీడీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించడం విచిత్రంగా ఉందని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్లు డబ్బుతో చేస్తావా అంటూ నిలదీశారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు సోమిరెడ్డి. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందుగా పెట్టి ఏటుగా సకల పాపాలు చేస్తవి. గత 5 ఏళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్గా నిలిచి ఏటు స్థానాన్ని కొనసాగిస్తవి. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్ట అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న 43,000 కోట్లతో పాటు మొన్న 5 ఏళ్లలో జగన్తో కలిసి దోచేసిన 1,00,000 కోట్ల ప్రజల సొత్తు బయట పెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు, అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని సోమిరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నావా అంటూ నిలదీశారు. ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని, రాత్రికో రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.